మా బౌలర్లపై 1% కూడా ఆ ప్రభావం ఉండదు అంటున్న ఆసీస్ దిగ్గజం. పూర్తి వివరాల్లోకి వెళ్తే స్టార్ ఆటగాళ్లపై విపరీతమైన అంచనాలు ఉండడం సహజమే. ఆ అంచనాలు నిలబెట్టుకునే క్రమంలో వీరిపై చాలా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యంగా ఐపీఎల్ లాంటి మెగా లీగ్స్లో హీరోలు అవుతారనుకున్న ఆటగాళ్లు జీరోలు అవుతారు. ఫ్రాంచైజీలు కొంతమంది స్టార్ ఆటగాళ్లకు కోట్లు కుమ్మరించి భారీ ధరకు వెచ్చించినా తీవ్రంగా నిరాశపరుస్తారు. ఈ లిస్టులో ఇప్పటివరకు చాలామంది ఆటగాళ్లే ఉన్నారు. ప్రతి ఏడాది నమ్మకం ఉంచి కోట్లు కుమ్మరించిన ప్లేయర్లు విఫలమవడం మనం ప్రతి సీజన్లోనూ చూస్తూనే ఉంటాం. మార్చి 22న ప్రారంభమైన ఐపీఎల్లో అందరి దృష్టి ఆసీస్ ప్లేయర్స్ ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్లపైనే ఉంది. వేలంలో వీరికి 20 కోట్లకు పైగా మన ఐపీఎల్ ఫ్రాంచైజీలు చెల్లించారు. ఐపీఎల్ చరిత్రలో కొత్త రికార్డులు సృష్టించారు. ఆసీస్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మిచెల్ స్టార్క్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. కోల్కతా నైట్ రైడర్స్ యాజమాన్యం 24 కోట్ల 75 లక్షలు వెచ్చించి అతన్ని చేజిక్కించుకుంది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ 2023 మినీ వేలంలో రికార్డు ధరకు అమ్ముడయ్యాడు. కనీస ధర 2 కోట్లతో ఈ ఆసీస్ కెప్టెన్ వేలం ప్రారంభం కాగా సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం 20 కోట్ల 50 లక్షలు వెచ్చించి అతన్ని దక్కించుకుంది. దీంతో వీరిద్దరికీ ఇంత భారీ మొత్తంలో చెల్లించడంతో వీరి ధరకు న్యాయం చేయలేరనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే అలాంటి భయాలేమీ పెట్టుకోవద్దు అంటున్నాడు ఆసీస్ దిగ్గజ బౌలర్ గ్లెన్ మెక్గ్రాత్. ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ ఇంత భారీ ధర పలకడం నమ్మశక్యంగా అనిపించడం లేదు. దీనిపై గ్లెన్ మెక్గ్రాత్ స్పందిస్తూ ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్లకు ఇంత భారీ ధర పలకడం నమ్మశక్యంగా అనిపించడం లేదు. ఇద్దరు కూడా చాలా అనుభవజ్ఞులు. వారికి ఆట ఎలా ఆడాలో బాగా తెలుసు. గతంలో ఎంత బాగా ఆడారో ఐపీఎల్లో కూడా అదే ప్రదర్శనతో ఆకట్టుకుంటారు. భారీ ధర వారిపై 1% కూడా ప్రభావం చూపించదు. తనదైన రోజున వారిద్దరిని ఎవరూ ఆపలేరు అని గ్లెన్ మెక్గ్రాత్ అన్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. డైలీ డోస్ యూట్యూబ్ ఛానల్.